రావణుడి కుమారుడు, మహావీరుడు, మేఘనాథుడు. ఇతను ఇంద్రలోకాన్ని జయించాడు. అందుకే అతని అసలు పేరు మేఘనాథ అయిన ఇంద్రజిత్ పేరుతోనే ప్రఖ్యాతి చెందాడు. అన్న రావణుడితో పాటు కుంభకర్ణుడు తపస్సు చేశాడు. రావణుడి కన్నా ఘోరమైన రాక్షస స్వభావం ఉన్నవాడు కుంభకర్ణుడు. అతను నిర్దయను కోరుకుందామని అనుకున్నాడు. నాలుక తడబడి నిద్దుర అనిపించారు దేవతలు. అలా కుంభకర్ణుడు 6 నెలలు నిద్రలో, ఒక్కరోజు మెలకుగాను ఉండే వరం పొందాడు. అలా లంకా రాజ్యానికి, రాక్షస రాజ్యానికి రావణుడు తిరుగులేని చక్రవర్తి అయ్యాడు. బంగారు లంకతోనే రావణుడు సంతృప్తి చెందితే ఏ గొడవ లేకుండే. కాని రావణుడి అహం అక్కడితో ఆగలేదు. దేవతలను బాధించాడు, మహర్షులను బంధించాడు, వాళ్లను పీడించాడు. అప్పుడే రావణుణ్ణి వధించేందుకు దేవతలు, మహర్షులు మార్గాలు వెతకడం ప్రారంభించారు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన కుబేరుడిపై రావణుడు మళ్లీ యుద్ధం చేసి అతని పుష్పక విమానాన్ని దోచుకున్నాడు.